సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. ఫన్నీ జోక్స్. భర్త, ఏమో ఈ విషయం విన్నావా అంటాడు. భార్య, ఏ విషయం అండి అని అడుగుతుంది. మా మగాళ్ళందరూ సగటున రోజుకి 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడారంట కదా అని భార్య భర్తను అడుగుతాడు. భార్య, అవును మరి, మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్తే అర్థం కాదు కదా. భర్త, ఏమన్నావు? భార్య, అదే చెప్పా మరి. భార్య, భోజనం చేశావా? భర్త, భోజనం చేశావా? భార్య, ముందు నేను అడిగాను కదా. భర్త, నేను కూడా అడిగాను కదా. భార్య, ఏంటి ఏది మాట్లాడితే అది తిరిగి చెప్తున్నారు? భర్త, ఏంటి ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నావు? భార్య, సరే షాపింగ్ వెళ్దాం పదండి అంటది. భర్త, నేను భోజనం చేసేసాను అంటాడు. దొంగల బెడద ఉందని అతి తెలివి అప్పారావు అతిగా ఆలోచించి ఇంటి ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు తీసి కరోనా పాజిటివ్ అని బోర్డు తగిలించి ఊరెళ్తాడు. ఊరు నుంచి తిరిగి వచ్చాక చూస్తే గేటు తగిలించిన బోర్డు తీసేసి ఉంటుంది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఏ వస్తువు లేదు. ఇంట్లో గోడకు ఇలా రాసి ఉంది, కరోనా పాజిటివ్ కనుక ఇల్లంతా క్లీన్ చేయవలసి వచ్చింది అని. ఒక ఎలుక తన పిల్లలతో కలిసి వివాహానికి బయలుదేరింది. ఇంతలో ఒక గండు పిల్లి ఎదురొచ్చి మ్యావ్ అంటూ మీద పడ్డది. ఎలుక తన పిల్లలతో భయపడకండి అంటూ బౌబౌ మంది. పిల్లి కంగారుపడి పారిపోయింది. ఎలుక తన పిల్లల వైపు తిరిగి అంది, అందుకే చెప్పాను సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అని. ఒక్కసారి 8 వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాపుకి వెళతాడు. ఆ బార్బర్ ఆయన వెంట్రుక చూసి కౌంట్ చేయాలా కత్తిరించాలా అంటాడు. అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ అలా అంటాడు, 2 కాదు కలరేయి అంటాడు. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.